సార్ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి, రాజశేఖర్ గారికి, అలాగే పురుషోత్తం రెడ్డి గారికి, తమరికి 99 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. 1956 లో ఆ రోజు ఉన్నటువంటి సెంట్రల్ గజెట్ నోటిఫికేషన్ లో, ల్యాండ్ ఇష్యూల్లో, రెవెన్యూ చట్టాల్లో, ఫారెస్ట్ చట్టాల్లో కొన్ని మార్పులు తెచ్చారండి. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి, అక్కడ ఉండేటువంటి ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, 1 ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు వాళ్ళు సేద్యం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అప్పుడు. ఇది నేను చెప్పేది గజెట్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అంశం. దాని తర్వాత 1966-68 లో అప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పటికే వ్యవసాయం చేసుకునేటువంటి గిరిజన ప్రాంతాల్లో, కొండచర్య ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల భూములు కొంతమంది పెద్దలు లాక్కొని వాటిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి సందర్భాలు చాలా రాష్ట్రాల్లో వచ్చినాయి. తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, అదేవిధంగా ఒరిస్సాలో కావచ్చు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ అటువంటి చోట్ల జరిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఇంకో చట్టం తీసుకొచ్చారు 1968 లో. ఎవరైతే ఇటువంటి భూములు ఆక్రమించుకుంటారో అవి చెల్లవని చెప్పి క్లియర్ గా ఉంది. దాని తర్వాత చాలా సందర్భాల్లో కొంతమంది రాజకీయ నాయకులు మరి అసైన్డ్ భూములను ఆక్రమించుకోవడం జరిగింది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు పులివెందులో 1000 ఎకరాలు ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు దాదాపు 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు కూడా ఒకనొక సందర్భంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ. ఎవరు? రాజశేఖర రెడ్డి గారా? రాజశేఖర రెడ్డి గారు. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పేది, ఆన్ రికార్డ్. శివశంకర్ గారిని కూడా అడగండి. ఓకే, నోట్ చేశాను. అయితే వెనక్కి ఇచ్చేస్తానని కూడా చెప్పారు ఆయన. ఓకే, వెనక్కి ఇచ్చేసాడు సార్, చెప్పడం కాదు, ఇచ్చేసాడు కూడా. ఇచ్చేసారంట, వెనక్కి ఇచ్చారంట. అసెంబ్లీలోనే చర్చ జరిగినప్పుడు దాన్ని వెనక్కి ఇచ్చేసాడు ఆయన. అంటే వెనక్కి ఇచ్చేసారంటే లాక్కున్నారు. బ్రహ్మనాయుడు గారు వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్లో, మన వాళ్ళు నేషనల్ ఛానల్లో అండి ఆయన చెప్పింది, ఏమండి మీరు ఇట్లా కబ్జా చేశారు కదా అంటే, లేదండి కబ్జా కాదు, నేను పొరపాటున చేశాను తెలియక అన్నారు. ఒప్పుకున్నారు. తర్వాత నేను ఇస్తానన్నారు. 200 ఎకరాలు ఇచ్చేశారు, 800 ఎకరాలు ఇవ్వాల. ఇవి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంది. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూలో చెబుతున్నాయి అన్ని కూడా. పైపెచ్చు దాని పక్కన ఉన్నటువంటి కొన్ని భూములు ఆక్రమించుకున్నారు. దీంట్లో నుంచి 40 అడుగుల రోడ్డు ఏ విధంగా వేసుకుంటారు, దానికి అనుమతులు ఏ విధంగా తీసుకుంటారు, గవర్నమెంట్ డబ్బులతో ఏ విధంగా రోడ్డు వేస్తారు, ఇక్కడ 76.74 ఎకరాలు ఎక్కడ ఆక్రమించుకున్నారు ఏంటి అనేది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వే చేశారు. ఈ రోజు కాదండి, ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆక్రమించుకున్నామని చెప్పి నోటీసులు కూడా ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. ఆయన స్పందించారు కూడా, దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టారండి. అక్కడ కట్టినటువంటి ఉంది కదా, లోన కట్టినటువంటి ఏదైతే క్వార్టర్స్ ఉన్నాయో, ఫామ్ హౌస్ క్వార్టర్స్ ఉన్నాయో, అవి మా కూలీలకు కట్టారని చెప్పారు. అంటే కూలీలు వెళ్ళి అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళకి అంత పెద్ద ఫామ్ హౌస్ కడతారా? అది సామాన్యుడికి కూడా కొంచెం అనుమానం రేకెత్తించింది కదా. ఇప్పుడు కడితే క్వార్టర్స్ లాగా కడతారు, ఏదో 1 BHK 2 BHK. అదేంటంటే మామూలుగా ఒక పెద్ద ఫామ్ హౌస్, పెద్ద వాళ్ళు విలాసవంతంగా లగ్జరీగా ఎంజాయ్ చేసే ఫామ్ హౌస్ లాగా ఉంది. అవును బ్రహ్మనాయుడు గారు, సోలార్ ఫినిషింగ్ కూడా ఉంది, దానికి సోలార్ ఫినిషింగ్ కూడా ఉంది. ఓకే, దీనితో పాటు ఇక్కడ 76.74 ఎకరాలు ఆక్రమించుకుంటున్నారు అంటున్నారు. వాస్తవానికి అది 105 ఎకరాలు. ఏమండి, వాస్తవానికి అది 105 ఎకరాలు ఏరియల్ సర్వేలో వచ్చింది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి శేషాచలం ఆ కబ్జా ప్రాంతాన్ని మొత్తం రివ్యూ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి అంశాలు, అది 105 ఎకరాల దాకా ఉండిద్దండి, 76.74 వీళ్ళు చూపిస్తున్నారు అన్నారు. అంటే దీని మీద ఏదో మిథున్ రెడ్డి గారు మాట్లాడారనో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడారనో, లేదా ఇక్కడ మన రాజశేఖర్ గారు మాట్లాడారనో కాదు. వాస్తవాలు ఎప్పుడు వాస్తవంగానే ఉంటాయి, ఆరోపణలు ఎప్పుడు ఆరోపణగానే ఉంటాయి. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి అటవీ భూములు ఆక్రమించుకొని అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దాంతో పాటు అక్కడ వ్యవసాయం చేస్తూ పండ్ల తోటలు వేసుకొని ఆయన హ్యాపీగా జల్సా చేస్తున్నారు. నేను ఇవన్నీ చెప్పేది వాస్తవాలు. దీంతో పాటు వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఒకటి తెచ్చారు. మీరు చాలా గమనించాలి. ఇది 2019-24 మధ్య కాలంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చినప్పుడు దొంగ పత్రాలు పుట్టించుకున్నారు. నోట్ చేసుకోవాలి సార్, దొంగ పత్రాలు పుట్టించుకున్నారు. ఈ ల్యాండ్ కి అది కూడా బయటకు వచ్చింది ఇప్పుడు.
ఏదైతే 2019 నుంచి 24 నేను స్టడీ చేసి చెబుతున్నా ఇవన్నీ, ఏదో ఆషామాషిగా చెబితే ఈ అంశాలన్నీ బయటికి రావండి. అక్కడ ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అక్కడ అసలు అటవీ భూములు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాయి, లేదా చుట్టుపక్కల ఎవరెవరికి భూములు ఉండి ఇవన్నీ ఆన్ రికార్డు మొత్తం ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్లు వేశారో ఆ రాళ్లు వేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని భూములు సర్వే చేశారు. సర్వే చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టంలోకి తీసుకొస్తున్నాం అన్నప్పుడు చాలా మంది రైతులు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టారు. ఈ అన్నిటికీ ఆధారంగా నేను ఏం చెబుతున్నానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీవెన్స్ పెట్టారండి. గ్రీవెన్స్ పెడితే 85% మొత్తం వచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా భూ సమస్యలే. వైకాపా పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారని చెప్పటం, అదేవిధంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారనుకోవటం, అదేవిధంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన భూములు ఆక్రమించుకున్నారని, అదేవిధంగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మాచర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 1000 ఎకరాలు గిరిజనులు అక్కడ ఉన్నటువంటి బోయ వాళ్ళే కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఆక్రమించుకున్నారని కూడా మాకు కంప్లైంట్లు వచ్చినాయి. ఒక ఆమెని తొక్కిచ్చారండి. సుగాలి కులానికి చెందినటువంటి ఒక ఆమెని ఒక రెడ్డి వర్గం అతను ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చాడు భూమి విషయంలో. ఇవన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. ఇటువంటి బయటికి రాని చాలా ఉన్నాయి. అంటే ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి? ఈ కంప్లైంట్లన్నీ కూడా రెవెన్యూ సదస్సులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో 13,556 గ్రామాల్లో నేను ఒకే రోజు రెవెన్యూ సదస్సు పెడుతున్నానని చెప్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కారు. ఏమండి, ఏదైతే ఆ రెవెన్యూ సదస్సులు పెట్టారో సదస్సులు పెట్టినప్పుడు ఇంకా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండయండి. ఖచ్చితంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కూడా అవన్నీ బయటకు వస్తున్నాయి. మిథున్ రెడ్డి మాట్లాడారు అన్ని కాదండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముందరే మనకి 1956, 1966, 1968, అదేవిధంగా 1992లో కూడా కొన్ని కేంద్ర చట్టాలు తీసుకొచ్చింది. ఈ చాలా పటిష్టమైనటువంటి చట్టాలు అండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నేను ఒక ఎస్సీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూమిని కొన్నానంటే నాకు చెల్లదది. ఖచ్చితంగా వాళ్ళ వారసులకు నేను అప్పచెప్పాల్సిందే. చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. మీరు రాజధాని ప్రాంతంలో కూడా చూడండి, చాలా మంది ఎస్సీల దగ్గర కొన్నటువంటి భూములు వాళ్ళు చాలా మంది వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇది 2014లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చూస్తే మనకు తెలుస్తుందండి రిజిస్ట్రేషన్స్ లో. అటువంటి చట్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా అటవీ భూములను ఆక్రమించుకుంటారండి? రెండో అంశం కూడా చెప్పాలి. ఇప్పుడు రిషికొండకు సంబంధించినటువంటి హరిత రిసార్ట్స్ విషయం చెప్పారు, అన్ని అనుమతులు వచ్చినాయి. అక్కడ